అంటే అన్నీ ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, నిర్మాణ విషయాలు ఉన్నాయి. అయితే వీటిని పరిష్కరించుకునే మార్గం మన పార్టీ నిర్మాణ సూత్రాలు చెప్తుంది. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలని చెప్పారు. ఈ మన పార్టీ పని విధానానికి, పని పద్ధతులకి ఆయుపట్టు లాంటి సూత్రాలు. ఈ సూత్రాలు ఎక్కడ ఉల్లంఘించబడతాయో అక్కడ సీట్ అనేది అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే దీనిలో సూత్రం ఉంది, మెజార్టీకి మైనార్టీకి కట్టుబడి ఉండాలా అనేది సూత్రం. కానీ సీట్ పోయినంలో కూడా ఈ సూత్రాన్ని పాటించిన దాఖలాలు లేవు. మనం గత 70-80 నుంచి పరిశీలన చేస్తే ఎవరు ఈ సూత్రాన్ని పాటించారు. పైపెచ్చు వాళ్ళు చీలిపోయి మా పార్టీ ఈ కేంద్ర ప్రజాస్వామ్య సూత్రాలకే కట్టుబడి పనిచేస్తుందని చెప్పి చట్టా బదలాయిస్తుంటారు. కానీ తమ దగ్గర వచ్చిన కొంతమంది పాటించారు. అందులోనే ప్రత్యేకంగా ఈ సీట్లు అనేవి ఎదురవుతున్నాయి. ఇవి రాజకీయ కారణాలు ఉన్నాయి, నిర్మాణ విషయాలు ఉన్నాయి, ఈ వ్యక్తిగత విషయాలు కూడా అక్కడక్కడ ఉండవచ్చు. వీటిని ఎక్కడైతే పాటిస్తారో అక్కడ ఈ విషయం సజావుగా సాగుతుంది, ముందుకు పోతుంది అనేది మనం గుర్తించాం. అట్లా కాకుండా ఈ ప్రజాస్వామ్య సూత్రాలని పాటించకపోతే ఈ ఉల్లంఘన అనేది జరిగితే ఎవరు బాధ్యులు? దీని ప్రభావం శ్రేణులు ఎంతవరకు ఉంటుంది, ప్రజలు ఎంతవరకు ఉంటుంది అనేది కొంత నిలబడి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఈ విలీనం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుందని, ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల కట్టుబడి ఉంటుందని మనం దృఢంగా నమ్మచ్చు. అందువల్ల ఈ ఐక్యతని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులో అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల అందరి ప్రజలందరి హక్కుల్ని కాపాడుతుంది, హరించి వేస్తుంది. అలానే ఈ మనువాద సంస్కృతిని ప్రవేశపెట్టడానికి అది వీళ్ళు సిక్కినప్పుడల్లా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఫ్యాసిస్ట్ పద్ధతుల్ని అది అమలు చేయడానికి కోరుకుంటుంది. దీనికి ఈ ఫ్యాసిస్ట్ విధానాన్ని ఎదుర్కోవాలంటే ఒక బలమైన ఉద్యమం రావాలి. విప్లవ శక్తులు కానీ, దాన్ని ఆ ఫ్యాసిజాన్ని వ్యతిరేకించే శక్తులు కానీ వీళ్ళందరూ కలిసి చేస్తేనే ఆ ఫ్యాసిజాన్ని మనం ఓడించగలుగుతాము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దానికి అందులో భాగంగా ఈ విలీనం అందులో దోహదపడుతుందని చెప్పి మనం నమ్మచ్చు. అట్లా కాకుండా ఇంకా మనం వేరే పద్ధతులు పాటిస్తే అది అనివార్యంగా సీలింగ్కి దారిస్తుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఈ ఐక్యత అనేది ముందు ఇతర శక్తులు కూడా ఆలోచించి ఇటువైపు రావడానికి ఈ విలీనం అనేది ఐక్యత అనేది దోహదపడుతుందని చెప్పి నమ్మచ్చు. అట్లా ఇతరులు కూడా ఈ ఐక్యతని కోరుకుంటున్నారు. జనంలో కూడా ఇలాంటి ఐక్యత ఏర్పడడం అనేది మంచి శుభపరిణామంగా భావిస్తున్నారు. అందువల్ల ఈ ఐక్యతని మనం పూర్తిగా పరిగణలో తీసుకుని మనం భవిష్యత్తులో మరింత ఉత్తేజంతో మన కార్యకలాపాన్ని తెచ్చుకోవడం ద్వారా మనం బలమైన ఉద్యోగం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆ బలమైన ఉద్యోగమే ఈ విలీన సహకారాన్ని చేస్తుందనేది నమ్మితే అది తప్పకుండా గౌరవప్రదంగా ఉంటుందనేది చూస్తూ నేను కోరుకుంటున్నాను. సంవత్సరం